మన కళ్ళెదురుగుండా జరిగే కొన్ని మనం లైట్ తీసుకుంటాం. అంతర్జాతీయ విదేశాంగ విధానం ఇవన్నీ లెక్కలేస్తే తర్వాత కాలంలో బాగా ఆలోచిస్తే ఇప్పుడు నా వయసుకు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే కనబడుతుంది. నేను చాలాసార్లు ప్రస్తావించి మనకి ఇదివరకు మా చిన్నప్పుడు కాలేజీలు చదివే రోజుల్లో కానీ అది గోల్డ్ స్పాటు, లిమ్కా, థమ్సప్ ఇట్లాంటివి మజా ఇవి కూల్ డ్రింకులు. ఇవి 12 రూపాయల నుంచి 15 రూపాయలు ఉండేది. మజా అయితే 15 రూపాయలు, గోల్డ్ స్పాట్ అయితే 12 రూపాయలు అది ఉండేదన్నమాట 350 mlకి సంబంధించి. ఆ టైంలో కోకోకోలా ఎప్పుడో గతంలో నిషేధించబడింది ఇండియాలో. అయితే 1992లో పివి నరసింహారావు గారు ఏదైతే ప్రపంచీకరణ ఒప్పందం మీద సంతకం చేశారో అప్పుడు మళ్ళీ ఈ కూల్ డ్రింకులకి అంటే ఇక ఓపెన్ మార్కెట్, ఇక్కడ ఎవడైనా వచ్చి పెట్టుకోవచ్చు. కోకోకోలా వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టుకోవచ్చు. కోకోకోలా వాడు ఈవెన్ మంగళగిరి దగ్గర కూడా ఒక ప్లాంట్ అట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ చోట్ల ప్లాంట్లు పెట్టుకుని దిగుతున్నాడు. మరి ఆల్రెడీ మనకు సాధారణంగా ఏంటంటే సిగరెట్ అయినా మందు అయినా కూల్ డ్రింక్ అయినా ఇట్లాంటి ఒకసారి అలవాటు పడ్డయ్యే కంటిన్యూ చేస్తారు. ఈవెన్ మనం చూడండి పేస్ట్లైనా సోపులైనా ఏ పడితే అవి వాడడం, మనకు అలవాటు పడ్డదాన్నే మ్యాక్సిమం కంటిన్యూ చేస్తూ ఉంటుంటాం. మొదట ఏది అలవాటు అయితే అదే కంటిన్యూ చేస్తుంటాం. మొదట్లో ప్రయోగాలు చేస్తాం కానీ ఒకసారి అలవాటు పడిపోయాక వదిలిపెట్టాం, అయ్యే కంటిన్యూ అవుతుంటాం. అట్లాగే కూల్ డ్రింకులకైనా దాదాపుగా అట్లాంటి అలవాటే ఉంటుంది. ఈ కూల్ డ్రింకులకి అలా అలవాటు పడ్డోళ్ళని మార్చడానికి వాడు వేసిన ఎత్తుగడ ఏంటంటే 5 రూపాయలకే కూల్ డ్రింక్ చిన్న బాటిల్ ఉండేది, 250 మిల్లీలీటర్లు అనమాట. చిన్న కూల్ డ్రింక్ బాటిల్, అది కూడా యూజ్ అండ్ త్రో, తాగేసి ఇసిరేసేయచ్చు. మనం ఆ బాటిల్ వేసేసా అనుకోనక్కర్లేదు. కాబట్టి కొనేసుకున్నట్టు తాగుతూ వెళ్ళిపోవచ్చు. అడ్వర్టైజ్మెంట్లు ఆ స్టైల్లోనే ఇచ్చాడు. 5 రూపాయలకే కూల్ డ్రింక్ అనేటప్పటికి ఒకటి అయినా ఆశించింది రాకపోతే వాడు ఏం చేశాడు, అడ్వర్టైజ్మెంట్తో పాటుగా ఎవరింట్లో అయినా సరే, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా మాకు చెప్పండి, మీ ఇంటికి అవసరమైన కూల్ డ్రింకులు పంపిస్తాం, 100 మందా 500 మంది, కాలేజీనా ఫంక్షను, మా కాలేజీకి అట్లా తీసుకున్నాం మేము కూల్ డ్రింక్, ఆ కంపెనీ వాళ్ళకి రిక్విజిషన్ పంపిస్తే ఫ్రీ ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లాగంటే అదొక అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు గోల్డ్ స్పాట్కి బాటిల్ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కునే కంటే కూడా ఇదైతే ఫ్రీ కదా. ఇట్లాగా విద్యా సంస్థలు వీళ్ళందరూ ఇవి అలవాటు చేసి ఒకసారి తాగడం అలవాటు అయిన తర్వాత ఇక అది కంటిన్యూ అయిపోతుంది. అట్లాగా కూల్ డ్రింకుల్ని అలవాటు చేశాడు. భారీగా తాగారు. ఇప్పుడు కోకోకోలాకి మంచి గిరాకీనే ఉంది కదా. కోకోకోలా వాడి దెబ్బకి ఏమైపోయింది, గోల్డ్ స్పాట్లు ఇంకా ఇవన్నీ పోయి ఆడికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ మూతపడిపోయినాయి ఈ పోటీ దెబ్బకి. దాంతో వాళ్ళదే ఆ కంపెనీలనే కోకోకోలా వాడు కొనేసి వాడు నడుపుతున్నాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక ఆ కూల్ డ్రింక్ మోనోపోలీ వాళ్ళదే అనుకున్న టైంలో ఇప్పుడు రిలయన్స్ రంగంలోకి దిగింది. వీళ్ళు సేమ్ ఓల్డ్ ఫార్ములాని కొత్త కోణంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించినటువంటి మ్యాచ్లు ఆ టీవీల్లో వీటిట్లో వస్తున్న ప్రతి బ్రేక్లో ఏమొస్తుంది అడ్వర్టైజ్మెంటు, వీళ్ళదే కూల్ డ్రింక్. ఏదైతే ఈ క్యాంపా కోలా కూల్ డ్రింక్స్, ఈ క్యాంపా కోలా కూల్ డ్రింక్స్లో ఏంటి వీళ్ళు 10 రూపాయల బాటిల్ పెట్టారు. అంటే 10 రూపాయలు పెడితే కూల్ డ్రింక్ వచ్చేస్తుంది. వీటిది ప్రయోగం సక్సెస్ అయిందనడానికి సాక్ష్యము 18 నెలల్లో 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందట. 18 నెలల్లో 1000 కోట్ల రూపాయలు. ఇది అంటే వీళ్ళు ఇప్పుడు పోటీ గట్టిగా ఇవ్వగలుగుతున్నారు. రేపు పొద్దున వీళ్ళని తట్టుకోవాలంటే కోకోకోలా వాడు కూడా 10 రూపాయలకి ఇవ్వబోతున్నాడు అంట అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది జరుగుతాయి ఇక.